ఇప్పుడు కూడా ఈ సమస్య అనేది చాలా ఎన్నో కాలం నుంచి ఉంది. అయితే మీరు మొదటగా మన సమస్య గురించి 22 రోజుల నుంచి 22 రోజుల నుంచి నిరవధిక సమ్మె చేస్తున్నటువంటి ఎస్ఎస్ఏ ఉద్యోగులకు మొదటిసారిగా అభినందనలు తెలియజేస్తూ, ఈ ఉద్యమం ఇప్పటికే కాకుండా మన ఓపికతో మీరు విచ్ఛిన్నం కాకుండా మీలో కొంతమంది కొన్ని సంఘాలు విడదీయాలని చూస్తాయి, మీ ఓపికను ప్రశ్నిస్తాయి. కాబట్టి అలాంటి తోవలో పోకుండా గతంలో మీకు ఎన్నో చూసినాం. గత తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పుడు మన సమస్యలు ఏమన్నా సాల్వ్ అవుతాయని చెప్పేసి మిమ్మల్ని విడదీసారు, ఐఆర్ఈపీలను విడదీసారు, కేజీపీ టీచర్లను విడదీసేసారు. ఇప్పుడు కూడా విడదీయాలని చూస్తున్నాయి కొన్ని సంఘాలు. కానీ అలాంటి సంఘాల్లో మీరు పడకండి. మీ సమస్య ఖచ్చితంగా తీరే విధంగా ఇది మీ న్యాయమైన కోరికలే. అప్పుడు రేవంత్ రెడ్డి చెప్పిన విధంగా ఈ సమస్య అనేది చాలా చిన్న సమస్య, ఒక జీవోతోనే అయిపోయే సమస్య. ఛాయ్ తాగే టైం అన్నది వాస్తవమే, ఇప్పుడు కూడా నిర్వర్తించాడు. ఎంత ఛాయ్ తాగే టైము గంటలో మీ సమస్యలు ఒక జీవ రూపంలో ఇచ్చేస్తే కూడా ఇంత పెద్ద సమస్య అనేది కూడా తీరిపోతుంది. కాబట్టి ప్రభుత్వం తలుచుకుంటే 5 నిమిషాల పనే ఇది. కాబట్టి ప్రభుత్వం ఎందుకు ఆలోచిస్తలేదో, మీకు న్యాయమైన ఇన్ని మంది మన విద్యార్థులు మనకు కుటుంబ సభ్యులే, వాళ్ళు కూడా మన పిల్లల లాంటి వాళ్ళ అన్యాయం జరుగుతుంది. ఇక్కడ మీరు కూడా అన్యాయం జరుగుతుంది కదా. ఇన్ని సంవత్సరాలు సర్వీస్ చేసిన తర్వాత ఒట్టిగా చేతులతో పోవాలంటే ఎంత బాధ ఉంటుంది. కాబట్టి ప్రభుత్వము అప్పుడు హామీ ఇచ్చింది, ఇప్పుడు అమలు చేయాల్సిందే బాధ్యత ఇక్కడ ఉన్న ప్రభుత్వాన్ని. ఈ ప్రభుత్వం మీద అన్ని విధాలుగా నిన్న మండలిలో కూడా ఏవేన్ రెడ్డి గారు, మనకి ఎమ్మెల్సీ లేరు తపస్సు నుంచి, కానీ ఇక్కడ ఏరియాలో గతంలో కూడా ఉన్న ఎమ్మెల్సీలు కూడా ఎప్పుడు కూడా మాట్లాడారు. ఒక గెలిచిన ఎమ్మెల్సీ ఏమో ప్రజల సమస్యల గురించి మాట్లాడతారు, చైనా గురించి మాట్లాడతాడు, మోదీని తిట్టడానికే మాట్లాడతారు తప్ప ఇక మన కేజీబీవీ సమస్యలు కానీ మన ఎస్ఎస్ఏ ఉద్యోగ సమస్యల గురించి ఎక్కడ కూడా మాట్లాడలేడు. గతంలో ఉన్న ఎమ్మెల్సీలు మనకు మెయిన్ కారకులు వాళ్ళే. గతంలో ఒక 15 సంవత్సరాల నుంచి ఎమ్మెల్సీలు ఉన్నారు, వాళ్ళు సమస్యను ఇంత పెద్ద దాకా తీసుకొచ్చారు. అప్పుడే సాల్వ్ చేస్తే ఈ సమస్య అనేది క్లియర్ అయిపోతుండే. ఇన్ని సంవత్సరాలు మీకు వెట్టి చాకిరి విధానాన్ని అవలంబిస్తున్న శాఖ ఏదంటే ఎస్ఎస్ఏ ఉద్యోగులు. ఎస్ఎస్ఏ ఉద్యోగులు అంటే ఏదో ఆషామాషితో రాలేరు, 10వ తరగతి పాస్ అయ్యి రాలేరు. మాకంటే వెల్ క్వాలిఫైడ్ పీజీ డిగ్రీ టెట్ అన్నీ పాస్ అయిపోయి ఉద్యోగాలకు వచ్చిన మా సిఆర్పీలు ఉన్నారు, ఐఆర్ఈపీలు ఉన్నారు. మేము ఉపాధ్యాయుని, నాకంటే ఎక్కువ క్వాలిఫికేషన్, మాకంటే ఉపాధ్యాయుల కంటే ఎక్కువ పనిచేస్తుంది మీరే. కాబట్టి మీకు న్యాయమైన కోరికలు ఏమి గొంతమ్మ కోరికలు లేవు, న్యాయమైన కోరికలే ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వమైన చర్చలు పెట్టి కాలయాపన చేసి దీన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తుంది. దాంట్లో మీరు పడవద్దు. మీ సమస్య ఎప్పుడు మన తెలంగాణ కోసం కూడా 42 రోజులు సకల జనుల సమ్మె చేసి మనం తెలంగాణ ఎలా తెచ్చుకున్నాము. స్వతంత్రం కోసం కూడా పోరాటానికి 1 రోజు 2 రోజులు 20 రోజులలో రాలేదు. కాబట్టి మీ సమస్య న్యాయమైనది, మీ సమస్య సాల్వ్ అవుతుంది. మీ సమస్య సాల్వ్ అయ్యే విధంగా కూడా మనం ఎక్కడ మాట్లాడాలనేది కూడా మనం డైరెక్ట్ మండలి పోయి మాట్లాడలేము మన ఉపాధ్యాయ సంఘాలు. కాబట్టి మన అసెంబ్లీలో కూడా రాకేష్ రెడ్డి గారు కానీ తర్వాత మనం ద్వారా రిప్రజెంట్ మీరు ఇచ్చిరు, మేము ఇచ్చినాము. రేపు మా డైరీ ఆవిష్కరణ ఉంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు వస్తారు, తర్వాత కిషన్ రెడ్డి వస్తారు. ఇది కేంద్ర సమస్య కాదు, మీకు తెలుసు కదా. ఇది కేంద్ర ప్రభుత్వం ఉద్యోగం ఇస్తుందా మీకు? మీరు ఎవరు అపాయింట్మెంట్ చేసిరు? మీకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది. ఉద్యోగం ఎవరిస్తారు? రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. కాబట్టి ఇది కేంద్రానికి సంబంధమే లేదు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కాదు. కొన్ని రాష్ట్రాలలో రెగ్యులరైజ్ చేసారు. అది ఎవరు చేసారు? కేంద్ర ప్రభుత్వం చేసిందా? కేంద్ర ప్రభుత్వం చేయలేదు. కొన్ని సంఘాలు ఏం చేస్తాయంటే ఇప్పుడు రేపు ఎల్లుండి వచ్చి ఇది కేంద్ర సమస్య, మనమందరం ఢిల్లీకి పోవాలంటారు. ఎందుకంటే సిపిఎస్ విధానం రద్దు చేయాలనేది అది రాష్ట్ర ఉద్యోగులు, రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని. కానీ కొన్ని సంఘాలు ఢిల్లీలో ధర్నా చేసి అక్కడ కేంద్ర ప్రభుత్వాన్ని నిందలు చేసే ప్లాన్ కూడా మీకు చేస్తారు. రేపు మీ ఆ నాయకులే అంటారు మనం ఇది కేంద్ర సమస్య కాబట్టి మనం ఢిల్లీకి పోవాలంటారు. ఢిల్లీలో ఏం లేదు, అంతా మొత్తం గల్లీలో ఉంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం దగ్గర ఉంది. ప్రభుత్వం తలుచుకుంటే అప్పుడు ఛాయ్ తాగేనంత కాదు, ఛాయ్ తాగకుండా కూడా చేయాలి. కాబట్టి ఇప్పుడు నిన్న చర్చల్లో కూడా జీవో ఇచ్చేసి ఆఫ్టర్ మనం బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత ఇంప్లిమెంట్ 2 నెలలకో 3 నెలలకో ఇంప్లిమెంట్ చేస్తున్నా కూడా కానీ మన సమ్మెను విరమించుకుంటాడు. హామీ జీవోలు ఇవ్వడానికి 5 నిమిషాల పని. కాబట్టి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఎప్పటికి కూడా మాది చిత్తశుద్ధితో నియమ నిబంధనలతో పనిచేస్తుంది. గతంలో కూడా నవంబర్ 15వ తారీఖు నాడు మన కేంద్ర విద్యాశాఖ మంత్రి అంటే మానవ వనరుల శాఖ మంత్రి ధర్మేందర్ ప్రధాన్ని మన కేజీబీ ఎస్ఎస్ఏ ఉద్యోగుల నుంచి ఒక రిప్రజెంట్ ఇచ్చినాం 15వ తారీఖు నాడు. ఇతను మనం ఢిల్లీకి పోవడానికి ప్లాన్ కూడా ఉండే, అది
ఢిల్లీకి ఒక అతడే హైదరాబాద్కి వచ్చిన ఒక కార్యక్రమంలో ధర్మేంద్ర ప్రధాన్ గారు